హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో Y51 మొబైల్. ఇది వచ్చేసి లో లైటింగ్ కంప్లైంట్ పైన వేరే షాప్ అతను మనకు తెచ్చాడు. చూడండి, లో లైటింగ్ వివో అని వచ్చింది కదా, అలానే చూడండి మెల్లమెల్లగా లైటింగ్ అనేది లో అయిపోతుంది. చూడండి, ఓకేనా. ఇది దీని కంప్లైంట్. ఈ కంప్లైంట్ పైన వేరే షాప్ అతను దీన్ని మనకు తీసుకుని వచ్చి ఇచ్చాడు. దీన్ని స్టెప్ బై స్టెప్ రిపేర్ ఎలా చేస్తాననేది వీడియో చివరి వరకు చూపించాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా దీని ప్రాబ్లం ఏందో మనం చూసే ప్రయత్నం అయితే చేస్తాను. షీల్డ్ని రిమూవ్ చేసి ఉన్నారు, అంటే ఆల్రెడీ దీనికి వర్క్ అయితే చేసి ఉన్నారు. చూడండి, ఇవి ముందుగా ఐ స్కానింగ్ చేసుకోవాలి. చూడండి, ఇవి షీల్డ్ రిమూవ్ చేసేటప్పుడు ఈ లైటింగ్ సెక్షన్లో ఉన్న ఈ కెపాసిటర్లో ఈ డైవర్ట్ అనేది లిఫ్ట్ అయింది, పైకి లేచి ఉన్నాయి. అందువల్ల ఇది లైటింగ్ కంప్లీట్ అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. షీల్డ్ తీసే టైంలో పక్కన కాంపోనెంట్స్ ఏవి కూడా డిస్టర్బ్ కాకుండా షీల్డ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. అలా రిమూవ్ చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. షీల్డ్ తీసే టైంలో ఈ కాంపోనెంట్స్ అనేవి డిస్టర్బ్ అయినాయి కాబట్టి ఇది లో లైటింగ్ కంప్లైంట్ ప్రాబ్లంలోకి వచ్చినట్టుంది. ఒకసారి ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా రీఇన్స్టాల్ చేసి చూస్తాను, మనకు ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందా లేదనేది తెలుస్తుంది. ఓకే, కాంపోనెంట్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేశాను. ఒకసారి క్లీన్ చేసుకొని మొబైల్ అనేది లైటింగ్ వస్తుందో లేదో చెక్ చేసి చూస్తాను. ఇప్పుడు ఒకసారి బోర్డుకి ఫిట్ చేసి లైటింగ్ వస్తుందో లేదో చూస్తాను. ఓకే, ఒకసారి ఆన్ చేసి చూస్తాను. రాలేదు. ప్రాబ్లం అయితే అలానే ఉంది, లో లైటింగ్ వచ్చి అది అలానే ఉంది. ఒకసారి కాయిల్ చేంజ్ చేసి చూస్తాను. నా దగ్గర వేరే కాయిల్ ఉన్నాయి, ఆ కాయిల్ ఇన్స్టాల్ చేసి మన ప్రాబ్లం క్లియర్ అయిందో లేదో చూస్తాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మొబైల్ లైటింగ్ అనేది వస్తుందో లేదో చూస్తాము.
ఎస్, మొబైల్ అనేది లైటింగ్ వచ్చేసింది. సక్సెస్ఫుల్గా మొబైల్ అయితే ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కన్నా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. జాగ్రత్తగా రిపేర్ చేసి మీకు అప్పగిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.